Good morning to all. This is Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanapatti. Uh, uh, Fourth paper, fourth semester of this paper. Already we are discussing cell organelles. Today we discussed about the nucleus. Nucleus structure ఏ విధంగా ఉంటుంది, ఫంక్షన్స్ ఏంటిది, and also in this diagram. So we know already what is the nucleus. కేంద్రకం అనేది కణం యొక్క ముఖ్య భాగంగా మనకి తెలుసు. ఎందుకంటే మన శరీరంలో మెదడు ఏ విధంగా పనిచేస్తూ ఉంటుందో, మెదడు యొక్క క్రియలు ఏ విధంగా ఉంటాయో మన శరీరంలో, అదే విధంగా న్యూక్లియస్ ఫంక్షన్ కూడా అలానే ఉంటుంది. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది సెల్ లాగా మనము చెప్పవచ్చును. దిస్ ఇస్ కంట్రోల్ ది ఆల్ యాక్టివిటీస్, సెల్యులార్ యాక్టివిటీస్. సో దీని ఏమంటే ఆటోమేటిక్గా కంట్రోలింగ్ ఆఫ్ సెల్ లాగా మనము దీన్ని పిలుచుకోవచ్చును. ద సెల్ న్యూక్లియస్ మెంబ్రేన్ బాండెడ్. ఇది ఏంటంటే మనకి మెంబ్రేన్ బాండెడ్ లాగా కలిగి ఉన్నట్టు దీన్ని ఆవరించుకొని స్వచ్ఛ నిర్మాణం ఉంటాయి. సెల్స్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్, ముఖ్యంగా ఇది అనువంశిక లక్షణాల యొక్క జన్యు క్యారెక్టర్లు ఏంటిదంటే వంశపారపర్యంగా ఇది ఏంటి ఇచ్చేటువంటి క్రియ, వాటిని కంట్రోల్ చేసేటువంటి ముఖ్యంగా గ్రోత్ అండ్ రిప్రొడక్షన్లు, వృద్ధి మరియు ప్రత్యుత్పత్తి విషయాలు ఇది ఎక్కువగా మనకి దీని యొక్క ఫంక్షన్ విధి అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ కమాండెడ్ సెంటర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్స్ అండ్ కామన్లీ ద మోస్ట్ ప్రొమినెంటెడ్ ఆర్గనల్స్ ఇన్ ఏ సెల్, accounting for the about 10% of cells of the volume. So here మనకి ఏంటిదంటే this is commanded center of, so all cells activities are under the nucleus లాగా మనం ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఇన్ జనరల్ రీజన్, సో మనకి ఏం జరుగుతుందంటే ఇన్ యూకారియోటిక్ సెల్స్ హ్యాస్ ఓన్లీ వన్ న్యూక్లియస్. జనరల్గా మనకి ఏంటిదంటే మాకు నిజకేంద్రక జీవుల్లో నిజకేంద్రక జీవుల యొక్క కణాలలో ఒకే ఒక కేంద్రకం ఉంటుంది. సో సమ్ ఆఫ్ ది యూకారియోటిక్ సెల్స్ హ్యావింగ్ ది ఎన్యూక్లియేటెడ్ సెల్స్ వితౌట్ న్యూక్లియస్. కేంద్రకం లేకుండా ఉండే జీవులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి రెడ్ బ్లడ్ సెల్స్, మనకు తెలిసిన ముఖ్యమైన అందరూ తెలిసిందే ఆర్బీసీ, రక్తకాలలో ఉండదు. సమ్ ఆఫ్ ది మల్టీ న్యూక్లియస్, కొన్నిట్లో అంటే బహుకేంద్రక జీవులు, బహుకేంద్రక కణాలు ఉంటాయి. కన్సిస్ట్ ఆఫ్ 2 or more ఆర్ న్యూక్లియస్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ స్మైల్ మోడ్స్, కొన్ని రకాల జీవులలో ఆ విధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొన్నిట్లో మన ఆప్షన్స్లో ఉంటేనేమో ఏ న్యూక్లియేటెడ్ అంటారు, కొన్నిట్లో మల్టీ న్యూక్లియస్గా ఉంటాయి. సో బహుకేంద్రక కణాలలాగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. The nucleus separated from the rest of the cell or cytoplasm by a nuclear membrane. దీన్ని మనం సపరేట్ చేసుకునేది న్యూక్లియర్ మెంబ్రేన్ తోటి, అంటే కేంద్రక త్వచముతోటి మనము ఏంటిదంటే మనము కణం నుంచి దీన్ని మనము విడిగా కూడా చేసుకోవచ్చును. ద న్యూక్లియస్ రెగ్యులేటెడ్ ది integrate of genes and gene expression, especially these are controlling commanding of the cell, and also the regulated of the integrate of genes and gene expression. జన్యు యొక్క పరివర్తన, జన్యు యొక్క ఉత్పరివర్తనాలు ఏదైనా వాటిని కూడా ఏం చేస్తుంది, రెగ్యులేట్ నియంత్రించడం దీని ముఖ్య పాత్ర అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్ టు ది కంట్రోల్ ఆఫ్ ది కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది సెల్ లాగా కూడా దీన్ని పిలుచుకుంటారు, లేదా కంట్రోలింగ్ సెల్ లాగా కూడా దీన్ని సెంటర్ అని కూడా దీన్ని పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది మనకి అబౌట్ ది న్యూక్లియస్ డెఫినేషన్లా మనకి చేసుకోవచ్చు. ఇక న్యూక్లియస్ ఏ విధంగా ఎక్కడ ఉంటుందో మనం న్యూక్లియర్ డబుల్ బాండ్ మెంబ్రేన్ లాగా ఉంటుంది. సో స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో క్రోమాటిన్ ప్రజెంట్ అయి ఉంటుంది, తర్వాత న్యూక్లియోలస్, తర్వాత న్యూక్లియర్ ప్రాసెసింగ్ యాజ్ న్యూక్లియస్ రీజన్ లాగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ ద న్యూక్లియస్. సో న్యూక్లియర్ 4 ఉంటుంది, క్రోమాటిన్ ఉంటుంది, న్యూక్లియోలస్ కేంద్రకాంశం, తర్వాతకి న్యూక్లియోప్లాజం అండ్ న్యూక్లియర్ ఎన్వలప్. సో వాట్ ఇస్ ద మెయిన్ స్ట్రక్చర్ ఆఫ్ ది న్యూక్లియస్ అని చెప్పుకున్నట్టయితే మనకి సో
న్యూక్లియస్ ఎన్కాంప్రెసెస్ ది న్యూక్లియర్ మెంబ్రేన్, న్యూక్లియోప్లాజం అండ్ క్రోమోజోమ్స్ అండ్ న్యూక్లియోలస్ లాగా దీన్ని మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ మనకి బైన్యూక్లియేటెడ్ సెల్స్ ఉంటాయి. దాన్ని మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందుకని ముందు మోనోన్యూక్లియేట్ సెల్స్ అంటే అమీబా అండ్ టిపికల్ సెల్స్లో ఇది మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చును. తర్వాతకి బైన్యూక్లియర్ వచ్చేసి పారామిజం అండ్ సెల్స్ ఆఫ్ ది కార్టిలేజ్ అండ్ లివర్స్లో వీటిని బైన్యూక్లియేట్ సెల్స్ అంటే ద్వి కేంద్రక కణాలు ఉంటాయి. పాలిన్యూక్లియర్ వచ్చేసి ఓపాలిన్ సెల్స్ మాల్ట్స్ అని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఇది మనకి షేప్ చూసుకున్నట్లయితే జనరల్లీ ఇది న్యూక్లియస్ మనకి కెమికల్ కాంపోనెంట్ సిస్టంలో ఆర్ఎన్ఏ, డిఎన్ఏ ఉంటాయి, క్రోమాటిన్ పదార్థం ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి. సో స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటిదంటే న్యూక్లియర్ మెంబరిన్, ఆల్సో ది న్యూక్లియర్ ఎన్వలప్ అని పిలుచుకోవచ్చును. న్యూక్లియోప్లాజం, దీన్ని న్యూక్లియర్ సాప్స్ అని పిలుచుకుంటారు. తర్వాతకి నెక్స్ట్ న్యూక్లియోలస్ అండ్ క్రోమోజోమ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి. సో హియర్ న్యూక్లియర్ మెంబరిన్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ న్యూక్లియర్ ఎన్వలప్ అని మనకి చెప్పుకుంటాం. సో న్యూక్లియర్ మెంబరిన్ ఇస్ డబుల్ లేయర్డ్, మనకి ద్వయ త్వచంతో ఉండే ద్వంద్వ పొరలను కూడా పిలుచుకోవచ్చును. దాంతో ఉన్న నిర్మాణాలు అండ్ స్ట్రక్చర్స్ ఎన్క్లోజ్డ్ బై ది కంటెంట్స్ ఆఫ్ ది న్యూక్లియస్. అంటే దిస్ న్యూక్లియస్ ఇస్ కవర్డ్ బై ది బైలేయర్డ్ layers అని పిలుచుకోవచ్చు, డబల్ లేయర్స్. ఓకేనా. ద అవుటర్ లేయర్స్ మెంబర్ ఇస్ కాల్డ్ యాజ్ కనెక్టెడ్ విత్ ద ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. మనకి బయట వైపుగా ఉన్నటువంటి బాహ్య పొర అయితే ఏదైతే ఉంటుందో ఆ బాహ్య పొర అనేది డైరెక్ట్లీ అటాచ్డ్ టు ది ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం తోటి ఇది అటాచ్ చేయబడి ఉంటుంది. లైక్ ది సెల్ మెంబర్ ఇన్ ద న్యూక్లియర్ envelope consists of the phospholipids that from the lipid bilayer. మనకి మన కణ నిర్మాణం ఏ విధంగా అయితే ఉంటుందో, త్వచం అంటే మనకున్నటువంటి ఏంటి ప్లాస్మా ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా దీని యొక్క న్యూక్లియర్ ఎన్వలప్ కూడా ప్లాస్ఫోలిపిడ్స్ అండ్ సమ్ ఆఫ్ ది లిపిడ్ బైలేయర్స్లోటి ఇది ఎన్వలప్ అయి నిర్మించబడి ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. సో the envelope helps to the maintenance of shape of the nucleus and assist in the regulating of the flow of the molecules into and out of the nucleus. ముఖ్యంగా దీని మెయిన్ ఫంక్షన్ ఏంటిదంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది న్యూక్లియస్ అండ్ ఆల్సో ది ఫ్లోయింగ్ ఆఫ్ ది ఏమని చెప్పుకోవచ్చు, మనకి న్యూక్లియస్కి వచ్చినటువంటి మెటల్స్ వాటి నియంత్రణ, రెగ్యులేటింగ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఫ్రమ్ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ ఆఫ్ ది న్యూక్లియస్లా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. తర్వాత మరి ద న్యూక్లియస్ కమ్యూనికేటింగ్ విత్ ద రిమైనింగ్ ఆఫ్ ది సెల్స్ బై సైటోప్లాజం తో ద సెవరల్ ఓపెనింగ్ కాల్డ్ న్యూక్లియర్ పోర్ట్స్. న్యూక్లియస్ ఇస్ హౌ టు కమ్యూనికేట్ ఇన్ ద న్యూక్లియస్. మనకి కేంద్రకం ద్వారానే కేంద్రకం యొక్క ఆదేశాల ప్రకారంగానే కణం యొక్క విధులు అనేది నిర్వర్తించబడుతుందని మనం అనుకుంటాం. సో అవి ఏ విధంగా జరుగుతుంటాయంటే ద కమ్యూనికేటింగ్ విత్ ద రిమైనింగ్ ఆఫ్ సెల్స్ బై ది న్యూక్లియర్ పోర్ట్స్. న్యూక్లియర్స్ ఉన్నటువంటి రంధ్రాలుగా కేంద్రక రంధ్రాల ఆధారంగా చేసుకొని ఆ రంధ్రాల ద్వారా మనకేంటిది కణం నుంచి కణ యొక్క ఆదేశాలు అనే ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో అవి కేంద్రక కణద్రవ్యంలోనికి ఉన్నటువంటి కణాంగాలకు చేరవేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సచ్ న్యూక్లియర్ ప్లోట్స్ ఆర్ సైట్ ఆఫ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ ది లార్జ్ మాలిక్యూల్స్. సో నథింగ్ బట్ ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. ఇక్కడ ఏం ఎక్స్చేంజ్ అవుతుంది ఎస్పెషల్ మనకి చూసుకున్నట్లయితే ద లార్జ్ మాలిక్యూల్స్, ప్రోటీన్స్ అండ్ ఆర్ఎన్ఏస్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం. సో న్యూక్లియర్ ఫ్లోర్ ద్వారా ఏమంటే కొంచెం పెద్ద పరిమాణం ఉన్నటువంటి నిర్మాణాలు మాత్రం మాలిక్యూల్స్ మాత్రం పదార్థాలు మాత్రము ఒక పొర నుంచి ఇంకో పొరలోనికి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏ ఫ్లూయిడ్ ఫిల్డ్ విత్ స్పేస్ ఆర్ పెరిన్యూక్లియర్ స్పేస్ ప్రజెంట్ బిట్వీన్ ద టూ లేయర్స్ దట్ వన్ ఇస్ ద న్యూక్లియర్ మెంబరీన్. మనకి న్యూక్లియర్ మెంబరింగ్ ఉంది కదా, ఆ న్యూక్లియర్ పెరిన్యూక్లియర్ ఫ్లూయిడ్స్ అనే దాంతో ఇది నింపబడి ఉంటుంది. అంటే డ్యూయల్ మెంబరింగ్ అనుకుంటాం కానీ ఈ డ్యూయల్ మెంబరింగ్ ఇన్ బిట్వీన్ ఆఫ్ దిస్ డ్యూయల్ మెంబరిన్ పెరిన్యూక్లియర్ స్పేస్, దాని స్పేస్ అంటే ద ఫ్లూయిడ్ ఇస్ ఫిల్డ్ కొంచెం ఏంటిది
ద్రవ్యం అనేది కేంద్రక ద్రవ్యం అనేది అందులో నింపబడి ఉంటుంది. ఇది మనకు వచ్చేసి న్యూక్లియర్ ఎన్వలప్గా మనం ఇది చెప్పుకోవచ్చు. తర్వాతకి న్యూక్లియర్ శాప్స్ ఆర్ న్యూక్లియోప్లాజం. సో ఇక్కడ న్యూక్లియర్ ప్లాజం అంటే లైక్ దట్ సైటోప్లాజం. మనకి ఇప్పుడు కణంలో కణద్రవ్యం ఏ విధంగా ఉంటుందో న్యూక్లియోప్లాజం అంటే నథింగ్ బట్ కేంద్రక ద్రవ్యం అనేది ఉంటుంది. సో న్యూక్లియోప్లాజం జిలిటినియస్ సబ్స్టెన్స్ విత్ ఇన్ ద న్యూక్లియస్ ఎన్వలప్. మనకి జిగుట్లో ఉన్న పదార్థాలన్నీ ఇందులో ఉంటాయి. ఆల్సో కాల్స్ ఏమంటున్నారా క్యారియోలిమ్ ఫర్ న్యూక్లియోప్లాజం. దీన్ని ఏమంటారు క్యారియోప్లాజం అని కూడా పిలుస్తూ ఉంటారు. సెమీ ఆక్వేసిస్ మెటీరియల్ ఇస్ సిమిలర్ టు ది సైటోప్లాజం. మనకి ఇందులో దాదాపు ఏంటిది చూడడానికి ఒకే విధంగా ఉన్నటువంటి కొన్ని సమాధి సెమీ ఆక్వాటిక్ పదార్థాలు అనేవి కేంద్ర కణద్రవ్యంలో ఏ విధంగా ఉంటాయి, సైటోప్లాజంలో ఎలా ఉంటుంది, ఇందులో కూడా అలానే ఉంటాయి. ఈజ్ కంపోజ్ మెయిన్లీ వాటర్ విత్ ఇన్ ది డిజాల్వ్డ్ సాల్ట్. ఇందులో వాటర్ అండ్ డిజాల్వ్డ్ సాల్ట్ అంటే కలిగినటువంటి లవణ పదార్థాలతోటి నింపబడి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులోనే మనకి ఏంటిదంటే దిస్ న్యూక్లియస్ అండ్ క్రోమోజోమ్స్ ఆర్ సరౌండెడ్ బై ది న్యూక్లియోలస్ అండ్ క్రోమోజోమ్స్ ఆర్ సరౌండెడ్ బై ది న్యూక్లియోప్లాజం. ఇందులో ఉన్న కేంద్రకాంశము తర్వాతకి క్రోమోజోమ్స్ అన్నీ కూడా దీని చుట్టూ నిర్మితమై ఉంటాయి. సో విచ్ ఫంక్షన్స్ క్యూజర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ది న్యూక్లియస్. వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే కేంద్రకాన్ని రక్షించడంలోని ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి. న్యూక్లియోప్లాజం కేంద్రకాంశం ఆల్సో సపోర్ట్ ద న్యూక్లియస్ బై ద హెల్పింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది షేప్. దీని పాత్ర ఏం చేస్తుందంటే హెల్పింగ్ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది షేప్. కొంచెం దాని యొక్క పదార్థాల క్రియల్లోనూ మరియు కేంద్రకాన్ని కావాల్సినటువంటి ఆకారాలను ఇవ్వడంలోనూ దీని ముఖ్య పాత్ర పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇంకేంటంటే న్యూక్లియోప్లాజం ఆల్సో సపోర్ట్ ది న్యూక్లియస్ బై హెల్పింగ్ అండ్ మెయింటెనెన్స్ షేప్ అని మనం చెప్పుకున్నాము. న్యూక్లియోప్లాజం ప్రొవైడ్ ది మీడియం బై విచ్ మెటీరియల్స్ సచ్ యాజ్ ది ఇక్కడ ఒక సమ్ ఆఫ్ ది మెటీరియల్స్ ఆర్ ప్రజెంటెడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ద ఎంజైమ్స్ న్యూక్లియోటైడ్స్ మనకి ఇక్కడ ఏమవుతుంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సబ్యూనిట్స్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ది త్రూఅవుట్ ది న్యూక్లియస్. మనకి న్యూక్లియస్ నుంచి కేంద్రకంలో ఉన్నటువంటి పదార్థాల నుంచి లోపల ఒక చిన్న మాలిక్యూల్ ఉన్న స్ట్రక్చర్ నథింగ్ బట్ డిఎన్ఏ ఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఇవి మనకి దేనిలో నుంచి కావాల్సిన పదార్థాలని క్రోమోజోమ్స్ సరౌండెడ్ బై ది న్యూక్లియోప్లాజం అనుకున్నాం కాబట్టి సో ఇందులో మనకి ఏముంటుందంటే దీస్ సబ్స్టెన్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ న్యూక్లియోప్లాజం. అంటే మనకి కేంద్రకం మరియు కణద్రవ్యంలోకి మారవలసినటువంటి జన్యుపాద సమాచారాన్ని సెక్రటరీ మెసేజ్ చేస్తుంటుందో వాటిని ప్రోటీన్స్ని తర్వాతకి వాటిని ఏం చేస్తుందంటే న్యూక్లియోప్లోడ్స్ ద్వారా అంటే కేంద్రక రంధ్రాల ద్వారా అవి ఏం చేస్తుంటాయి బయటికి రావడం లోపలికి రావడం అనేది ఎక్స్చేంజింగ్ రావడం అనేది ట్రాన్స్పోర్ట్ రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియోలస్. సో ఇందులో మనకి ఏమి ఉంటాయి న్యూక్లియోప్లాజంలో. సో న్యూక్లియస్ స్లాబ్స్ కంటైన్ ఆర్గానిక్ ఇనార్గానిక్ సబ్స్టెన్స్ కూడా ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్స్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ అండ్ మినరల్స్ కూడా అందులో ప్రజెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ న్యూక్లియోలస్. సో ఇక్కడ మన న్యూక్లియోలస్ని నథింగ్ బట్ మనం ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే క్రోమాటిక్ రెటిక్యులం కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. సో కంటైనింగ్ ద న్యూక్లియస్ ఇన్ ద డెన్స్ మెంబ్రేన్ లెస్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సో ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ది యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఇక్కడ మనకి ఏంటంటే కంపోజర్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ప్రోటీన్స్ కాల్డ్ న్యూక్లియోలస్. సో ఇక్కడ మనకి ఏంటంటే అసలు న్యూక్లియర్ ఆర్గనైజర్స్ విచ్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ విత్ ది జీన్స్ అండ్ ఆల్సో ది so eukaryotic organisms has a nucleus that contains up to the 4 nuclei. So the nucleus are nuclear organisms which is a part of the chromosomes
and it helps to synthesize the ribosomes by the transcribing and assembling ribosomal RNAs subunits. ఇక్కడ మనకి ఆల్రెడీ వినో దట్ వన్ న్యూక్లియర్ ప్లాజంలో మనకి న్యూక్లియర్ ప్లాజంలో ప్రజెంట్ అయినటువంటి న్యూక్లియోలస్ ఏదైతే ఉంటుందో ఆ న్యూక్లియస్ అయితే న్యూక్లియర్ ఆర్గనైజేషన్ కలిగి ఉంటుంది. సో ఈ న్యూక్లియర్ ఆర్గనైజేస్ ఏవైతే ఉంటాయో విత్ పార్ట్ ఆఫ్ ద క్రోమోజోమ్స్ విచ్ ఆర్ ది genes for ribosomes which is on them. The nucleolus help to synthesize ribosomes. మనకి రైబోజోమ్స్ని సింథసిస్ చేయడం సంశ్లేషించడంలోనూ తర్వాతకి న్యూక్లియస్ హెల్ప్ టు సింథసిస్ రైబోజోమ్స్ బై ట్రాన్స్క్రిప్షన్ అనులేఖన పద్ధతిలోను మరియు అసెంబ్లింగ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏస్ సబ్యూనిట్స్ ఏర్పడడంలోను తర్వాతకి ది సబ్యూనిట్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ది రైబోజోమల్ డ్యూరింగ్ ది ప్రోటీన్ సంశ్లేషణలో కూడా వీటి యొక్క పాత్రను ఏర్పరచడంలో ఆర్ఎన్ఏ పాత్ర నేర్చుకోవడంలో ఇవి ముఖ్య పాత్రను పోషిస్తాయి. తర్వాతకి ద న్యూక్లియస్ డిసపేర్ వెన్ ద సెల్ అండర్గోస్ డివిజన్. ఇది మనకి ఎప్పుడు డిసపేర్ అవుతున్నాయి, ఎప్పుడు మనకి ఇది కనుమరుగు అవుతూ ఉంటుంది ఇన్ ది ప్రాసెసింగ్ ఆఫ్ ది ఎప్పుడు అంటే సెల్ డివిజన్స్ రన్ అవుతున్నాం, కణ విభజన జరుగుతున్న సమయంలో ఇది మనకి డిసపేర్ అంటే కనపడకుండా వెళ్ళిపోవడం, మనకి కరిగిపోవడం లేదా దాని యొక్క క్రియ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్స్ రిఫర్ టు ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది సెల్ డివిజన్. కన చక్ర అయిపోయిన మనకి మొత్తానికి కూడా ఏర్పడినాక కనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో మనకి ఏముంటుందంటే క్రోమోజోమ్స్. ద న్యూక్లియస్ ఈజ్ ద ఆర్గనైల్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ ది క్రోమోజోమ్. ఎస్పెషల్లీ మనకి న్యూక్లియస్ అంటేనే ఇన్సైడ్ ఆఫ్ న్యూక్లియస్ ఏముంటాయంటే మనకి ఏముంటాయంటే మన అందులో నథింగ్ బట్ క్రోమోజోమ్స్ ఉండడం అనేది జరుగుతుంది. క్రోమోజోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ డిఎన్ఏ. ఇక్కడ మనకి ఈ క్రోమోజోమ్స్లో ఏముంటాయి మనకి క్రోమోజోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ డిఎన్ఏ విచ్ కంటైన్ హెరిడిటరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సెల్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రీప్రొడక్షన్. నథింగ్ బట్ క్రోమోజోమ్స్ అంటే వన్ టైప్ ఆఫ్ మనకి నథింగ్ all DNA particles are this not similar to the chromosomes, but chromosomes having the DNA which contains hereditary information. అనువంశిక లక్షణాలు ఇందులో వీటి ద్వారానే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, వీటి ద్వారా మనకి తెలుసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే అండ్ ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్ సెల్ గ్రోత్, ముఖ్యంగా సెల్ కణం యొక్క గ్రోత్ మీద, డెవలప్మెంట్ అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, తర్వాతకి రిప్రొడక్షన్ ప్రతిపత్తి చర్యల మీద ఇది ముఖ్యమైన పాత్రని పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది స్ట్రింగ్ ఆఫ్ డిఎన్ఏ అండ్ హిస్టోన్స్ అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ కాల్డ్ క్రోమాటిన్. ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి క్రోమోజోమ్లో ఉన్నటువంటి ఎస్పెషల్ డిఎన్ఏ అండ్ హిస్టోన్స్ ఎక్కడైతే ఉంటాయో ఉన్నటువంటి ఆ పార్ట్ ఏమో పిలుస్తారంటే క్రోమాటిన్ అని పిలవడం జరుగుతుంది. వెన్ ఏ సెల్ ఈస్ రెస్టింగ్, సో ఎప్పుడైతే అది రెస్టింగ్ నాట్ డివైడింగ్ అంటే విభజన లేని సమయంలో ద క్రోమోజోమ్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటు ది లాంగ్ ఎంటాంగిలేటెడ్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్రోమాటిన్. ఇవి మనకి రెస్టింగ్ టైంలో ఉన్నప్పుడు అనేవి క్రోమాటిన్ లాగా పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ద క్రోమాటిన్ ఇస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఉంటుంది హెటెరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్. హెటెరో అండ్ యూక్రోమాటిన్ ఎలా టూ టైప్స్ డివైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ద ఫార్మర్ టైప్ హైలీ కన్సెంట్ ట్రాన్స్క్రిప్షన్ యాక్టివ్ ఇన్యాక్టివ్ ఫార్మ్ మోస్ట్లీ ప్రజెంట్ ఏమంటుంది మనకి అడ్జస్టెంట్స్ అండ్ న్యూక్లియర్ మెంబ్రేన్. అండ్ అదర్ హ్యాండ్ యూక్రోమాటిన్ ఈజ్ ద డెలికేట్ లెస్ కన్స్టెంట్ ఆర్గనైజ్డ్ ఆఫ్ ది క్రోమాటిన్. సో ఇక్కడ ట్రాన్స్క్రైబ్డ్ సెల్స్ ఎస్పెషల్ మనకి ఈ క్రోమోజోమ్స్లో ఉన్నటువంటి పార్ట్లు ఉన్నటువంటి డిఎన్ఏ మాలిక్యూల్ అనేటువంటి రైబోజోమ్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్ అంటే హెరిడిటరీ క్యారెక్టర్స్ మనకి ఏ విధంగా మనకి ట్రాన్స్ఫర్ అవుతుందంటే వెన్ ద న్యూక్లియస్ కంటే నెంబర్ ఆఫ్ అదర్ నాన్ మెంబ్రేన్ డిక్లైన్డ్ బాడీస్ ద ఇంక్లూడ్ ఇన్ ది స్కెజాల్ బాడీస్, జెమిని ఆఫ్ క్లాయిడ్ బాడీస్, పాలిమార్ఫిక్ ఇంటర్ఫేస్ కైరోజోమ్స్, తాతకి ప్రోమిలేటెడ్ ల్యూకేమియా బాడీస్, పారాస్పాటిక్ అండ్ స్పైకింగ్ స్పీకర్స్.
నాన్ మెంబర్ లైనెడ్ బాడీస్ ఉంటాయి కొన్ని, అంటే ఇన్హెరిటెడ్ క్యారెక్టర్స్ అవసరం లేని సెల్ డివిజన్కి అవసరం లేకుండా ఇంకా సమ్ ఆఫ్ ది న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. ఈ క్రోమోజోమ్స్లో డిఎన్ఏతో పాటు కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి, వాటిని మనం ఇక్కడ చూడడం అనేది జరిగింది. సో ఇది మనకి న్యూక్లియస్లో ఉన్నటువంటి నిర్మాణము. సో న్యూక్లియస్ అని ఒక పార్ట్ ఉంటుందని ఫస్ట్ కనుక్కున్న సైంటిస్ట్ వచ్చి ఫాంటానా సైంటిస్ట్. సో న్యూక్లియస్ ఫస్ట్ దట్ టర్మ్ ఇస్ కాల్డ్ ఇస్ ది బౌమ్యాన్. సో బౌమ్యాన్, BOWMAN, బౌమ్యాన్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్ అంటే వినో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటిది మనం అందరికి తెలిసిందే, ఆల్ సెల్ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ అండర్ ది ఏమని చెప్పుకోవచ్చు మనము, సెల్స్ అని న్యూక్లియస్ అని చెప్పుకోవచ్చు. సో ఇయర్ నాట్ క్లియర్లీ న్యూక్లియస్ కంట్రోల్స్ ది ఆల్ సెల్యులర్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆల్ సైటోప్లాస్మిక్ యాక్టివిటీస్ అక్కర్స్ బై ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఫ్రమ్ న్యూక్లియస్. ఏ సెల్లో ఉన్నటువంటి ఏ పదార్థమైనా కానీ అంటే సైటోప్లాజం తీర్చండి ఎవరి సెల్ ఆర్గనైజ్ వర్క్ చేయాలంటే కూడా ఎక్కడి నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ రావాలి, న్యూక్లియస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ది హెరిడిటరీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది సెల్. మనకి అనువంశిక లక్షణాలు కూడా ఏంటిది, అనువంశిక లక్షణాలు కూడా ఇక్కడ ఈ కేంద్రకం ఆధీనంలో ఉంటాయి. ద ఆర్గనైజేషన్ ఆల్సో రెస్పాన్స్ ఫర్ ప్రోటీన్ సంశ్లేషణకి, కణ విభజన కోసము మరియు వృద్ధి కోసము, డిఫరెన్షియేషన్ విభజన కోసం కూడా ఇక్కడ మనకి రెస్పాన్సిబుల్ అవుతుంటాయి. స్టోరేజ్ ఆఫ్ రిటర్న్ మెటీరియల్ మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఇందులోనే మనకి ఏంటంటే అనువంశిక లక్షణాల యొక్క మెటీరియల్ అనేది కూడా వాదాలను కూడా స్టోర్ చేయబడి ఉంటాయి, నిలో ఉంటాయి. ద జీన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది అలాంగ్ విత్ థిన్ డిఎన్ఏ స్టాండ్స్ రిఫర్ టు ది క్రోమాటిన్లో మనకి డైఆక్సిరైబోజోమ్ న్యూక్లిక్ యాసిడ్స్ అనేది ఏర్పడుతున్నాయి మనకు తెలుసు. అండ్ ఆల్సో ది స్టోరేజ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ RNA ఇన్ ద న్యూక్లియోలస్లో మనకి ఏంటి ప్రోటీన్స్ మరియు RNA పదార్థాలు స్టోర్ చేయబడుతుంటాయి. ద న్యూక్లియస్ ఇస్ సైట్ ఆఫ్ ది ట్రాన్స్క్రిప్షన్ ఇన్ విచ్ ద మెసెంజర్ RNA అండ్ ప్రొడ్యూస్డ్ ఫర్ ది ప్రోటీన్ సింథసిస్. మనకి ప్రోటీన్ యొక్క సంశ్లేషణలో మనకేంటిది mRNA ఏర్పడడం, న్యూక్లియస్ కేంద్రకం నుంచి మనకి mRNAని అనులేఖ పద్ధతిలో ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పాత్రలో కూడా ఈ ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. నెక్స్ట్ మనకి డ్యూరింగ్ సెల్ డివిజన్ అంటే కణ విభజన సమయంలో క్రోమాటిన్స్ ఆర్ అరేంజ్ ఇన్ ద క్రోమోజోమ్స్ ఇన్ ద న్యూక్లియస్. క్రోమోజోమ్స్ యొక్క ఆర్డర్ ఫార్మేషన్ ఉండడం కోసము తర్వాత క్రోమాటిన్స్ అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి. ప్రొడక్షన్ ఆఫ్ రైబోజోమ్స్ ఇన్ ద న్యూక్లియస్, ప్రోటీన్స్ ఫ్యాక్టరీస్ ఏర్పడడంలో కూడా దీని ద్వారానే ఏర్పడుతుంటుంది. నెక్స్ట్ సెలెక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ రెగ్యులేటరీ ఫ్యాక్టర్స్ అండ్ ఎనర్జీ మాలిక్యూల్స్ త్రూ ద న్యూక్లియర్ పోర్ట్స్. ఏ పదార్థాలు లోపలికి వెళ్ళాలి, ఏ పదార్థాలు బయటికి వెళ్ళాలి, అవి మొత్తం కూడా మనకి మనం గుర్తించినటువంటి పదార్థాలను మాత్రమే అది లోపలికి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి ఇంకా పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇది మనకి ఏంటిదంటే న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్, వాట్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది న్యూక్లియస్ గురించి మనం ఈరోజు చెప్పుకోవడము జరిగింది. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ వెరీ మెయిన్ ఫంక్షన్ న్యూక్లియస్. ఇక్కడ మనం మాస్టర్ ప్లాన్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ మనం చెప్పుకున్నాం. ఫార్మేషన్ ఆఫ్ ది రైబోజోమ్స్, సింథసిస్ ఆఫ్ అంటే RNAస్ని ఏర్పడంలో సంశ్లేషణలో ఏర్పడుతుంది. అండ్ సెల్ సైకిల్ కణచక్రంని రెగ్యులేట్ చేయడంలో కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత న్యూక్లియస్ మెంబ్రేన్స్ కంటైన్ ది DNA మాలిక్యూల్స్ ఇన్ ద క్రోమోజోమ్స్. సో ముఖ్యంగా ఇది ఎక్కడ పాత్ర పోషిస్తుంది, అనువంశికతలో ప్రధాన పాత్ర పోషించడం అనేది ఉపయోగపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఈరోజుకి క్లాస్ అన్నట్టు. ఏంటిది స్ట్రక్చర్, న్యూక్లియస్ యొక్క కేంద్రకం యొక్క స్ట్రక్చర్, నిర్మాణము మొత్తం కూడా ఈరోజు వాటి యొక్క స్ట్రక్చర్ తర్వాత వాటి ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడము జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.